బీపీ బ్లడ్ ప్రెషర్ అంటాం. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే మనకి హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తూ ఉంటుంది కదా. ఒకసారి హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ లోకి వస్తుంది. ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై బ్లడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ ఈజ్ నోన్ యాజ్ బ్లడ్ ప్రెషర్. జనరల్ గా అది నార్మల్ అయితే కనుక 120/80 ఉంటుంది. 120 ఏమో సిస్టోలిక్ ప్రెషర్, 80 ఏమో డయాస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ అంటేనేమో హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు ఉండే ప్రెషర్. డయాస్టోలిక్ ప్రెషర్ అంటేనేమో హార్ట్ రిలాక్స్ అయితే ఎప్పుడు అంటామంటే ఈ 120/80 కంటే ఎక్కువ ఉంటే కనుక మన బ్లడ్ ప్రెషర్ దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. జనరల్ గా ఇది 140/90 ఉంటే కనుక బార్డర్ లైన్ అంటారు. నెక్స్ట్ 160 నుంచి 94 వరకు ఉంటే కనుక మోడరేట్ అంటారు. 160 అబవ్ ఉంటే కనుక హై అంటారు. జనరల్ గా 160 అబవ్ అయితే కనుక అది వెంటనే మెడికల్ అటెన్షన్ పే చేయవలసిన సిచ్యుయేషన్ అంటారు. చాలా మంది రెగ్యులర్ గా టెస్ట్లు చేయించుకోరు, అంటే బీపీ చెక్ చేయించుకోరు. ప్రతి ఒక్కళ్ళు కూడా, అది చిన్న పెద్ద కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా ఒక 6 months ఒకసారి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అన్నది చెక్ చేయించుకోవాలి. ఎందుకు అంటే మనకి తెలియదు మనకు ఉంది అన్న విషయం. చాలా పీక్కి వెళ్ళిపోయాక అది బయటపడితే ఈ లోపల మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వవలసినవి అయిపోతాయి. అందుకని ఫ్రీక్వెంట్ గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. దాన్ని స్క్రీనింగ్ అంటాం. ఆ స్క్రీనింగ్స్ లో ఇవన్నీ బయట పడతాయి. జనరల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే మనకి 200 అలా వెళ్ళిపోయినప్పుడు క్యాపిలరీస్ ఉంటాయి. ఆ క్యాపిలరీస్ ఈ ప్రెషర్ ని తట్టుకోలేక అవి పగిలిపోతాయి. అది కనుక బ్రెయిన్ లో జరిగింది అనుకోండి దాన్ని స్ట్రోక్ అంటాం. లేదా హార్ట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అనుకోండి హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని ఇది చాలా కేర్ఫుల్ గా మనం చేసుకోవాలి. అసలు ఇది రావడానికి కారణం ఏంటి? ఏంటంటే మనకి సినిమాలో చూస్తారు కదా, సన్సెట్ అప్పుడు సన్ రైజ్ అయినప్పుడు అటు కనిపిస్తుంది. సో అది మదర్ మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతారు. సో అటువంటి ఏదైనా కనిపిస్తే మాత్రం వెంటనే డిటెక్ట్ చేసే మదరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అది ఫస్ట్ సింటమ్. మనం నెగ్లెక్ట్ రైట్ గా ఇక్కడ కంజంక్టివ్ సిరోసిస్ అంటే ఇట్స్ లైక్ అల్సర్ అన్నమాట. అంటే మనకి డ్రై అయిపోయి స్కిన్ అనేది ఇక్కడ డ్రై స్కిన్ కలర్ ఫేడ్ అవ్వడము అట్లా కనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ సింటమ్స్ ఏంటంటే వైట్ పార్ట్ లో ఐలోని వైట్ పార్ట్ లో కంజంక్టివ్ వల్ల కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే మనము బీటా స్పాట్ ఇక్కడ ఉన్న ఈ రఫ్నెస్ అంతా కూడా చిన్న చిన్న పార్టికల్స్ గా ట్రయాంగిల్ షేప్ లో మనకి సోప్ నొరగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది. అలా ట్రయాంగిల్ షేప్ లో యాష్ కలర్ ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఇది కూడా కంజంక్టివ్ వల్ల కనిపిస్తుంది. ఈ కంజంక్టివ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ స్టేజ్ లో కార్నియా మనకి సైట్ అనేది ఇక్కడే కనిపించేది. కళ్ళు కనిపించడానికి కార్నియాల్లో మనకి ద్వారానే కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ కార్నియా మనము దాన్ని రివర్స్ గా చేయలేదు చాలా కార్నియా తర్వాత ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ మంత్ ని నేషనల్ న్యూట్రిషన్ మంత్ గా ప్రకటించారు. దీనిలో సంబంధించి ఒక టీమ్ ని ప్రతి సంవత్సరం ఇస్తుంటారు. 2024లో న్యూట్రిషన్ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ అనే టీమ్ ని ప్రకటించారు. దీనిలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ న్యూట్రిషన్ ఫుడ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి కుటుంబంలో వివిధ రకాల వయసు గలవారు ఉంటారు. వీరందరూ ఎటువంటి పోషకాహారం తినాలి, ఎంత తినాలి అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఉమెన్ రోజువారికి తినవలసిన ఆహారం 260 grams పల్సెస్, 85 grams పల్సెస్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ 400 grams, ఫ్రూట్స్ 100 grams, 300 milligrams మిల్లీలీటర్ సార్ మిల్క్ రోజువారీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి సార్. ఈ విధంగా తినడం వలన బ్యాలెన్స్ డైట్ ని చేసుకోగలుగుతారు. చెప్పండి
ప్రొడక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్తో పాటు ఏదో కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ ప్లాంట్ ఫుడ్స్, యానిమల్ ఫుడ్స్ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే బ్యాలెన్స్ అయితే ప్రతి వీక్లో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 1 ఇచ్చింటే డే 2 అంటే వీక్ మొత్తం ఈ కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. షుగర్ పెట్టరా జాగ్రత్త పెట్టరా అనుకుంటే అలా మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఎగ్జిబిషన్లో లో కాస్ట్ న్యూట్రిషన్స్ ఫుడ్స్ మీద ఎంఫసైజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఇది డ్రమ్ స్టిక్ లీవ్స్ పౌడర్, అంటే మనం కరివేపాకు కూడా ఎలా చేసుకుంటామో అలాగా ములగాకుతో చేసుకుంటాము, ఐరన్ రిచ్. ఇది శనగపప్పు కొర్రలతో చేసిన పాయసము, సో ఇది ప్రోటీన్ రిచ్. నెక్స్ట్ ఇది న్యూట్రీ చాట్, స్ప్రౌట్స్తో పాటుగా పల్లీలు, కార్న్, క్యారెట్, కీరా అన్ని వేయడం జరిగింది. సో బ్యాలెన్స్ డైట్ రెసిపీ. ఇదేమో ఓట్స్ ఉప్మా, సో ఓట్స్ విత్ వెజిటబుల్స్, సో సీరియల్తో పాటు కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ అవన్నీ కూడా రిచ్. సో మనం ఎప్పుడైనా మనం తీసుకుంటే డైట్ లో కాస్ట్ అయినా కూడా మోర్ న్యూట్రిషియస్ ఉండేలాగా చూసుకోవాలి.